నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవన్ మహానాడు విజయవంతం. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. దేవన్ మహానాడు విజయవంతం. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. 60% వచ్చింది. దుర్గా ప్రసాద్కి 60% వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాం. కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం. అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు కూడా ప్రిపేర్ కావాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను. బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు. ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం. సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపు మారిగా రాత్రి 10 గంటల వరకు మీటింగులు పెట్టడం లేదు. టైం అంటే టైమే. ఒక్క నిమిషం కానీ ఎవరన్నా డీవియేట్ అయితే బెల్ కొట్టడం, అప్పటి కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఆ టైంలో మీరందరూ ఉండడం, ఫుల్ అటెండెన్స్ ఉండడం. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి. మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది. చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను. ముందే చెప్పాను నేను తగ్గిస్తానని. కాబట్టి మనం 6 గంటలకి అనుకున్నాం. 6:20 అయింది. దానికి కారణం నేను కాదు, రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్గా ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఈరోజు పర్వాలేదు, ఒక 20 నిమిషాలే. కానీ ఆ 20 నిమిషాలు కూడా బ్యాలెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం కలుస్తామని చెప్పి మరొక్కసారి అందరికీ. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ధాన్యం దచ్చిపోతున్నాయి. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతుల మీద మీరు పెట్టిన ఫోటోలు ఇవి. మీడియా మిత్రులు మీరు వివిధ పత్రికల్లో వేసినటువంటి నేను చూపిస్తున్నా. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. తరుగు తీసేదే ఇదిలా అని చెప్పి లారీకి అనేక క్వింటాల్ల తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీసినటువంటివి వార్తలు వస్తున్నటువంటి మీరు రాసినటువంటివే. దాంతోపాటు సరే బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేమి ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి, రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికైనా చెప్పుకోండి, మీరు సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే, సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే, ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకేం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద? ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా.
దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పేది విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు. గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చొచ్చు. ప్రభుత్వము ముందు చూపుతో వ్యవహరించాలి ఏం చేసినా. అందుకే మేము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొనుగోళ్ల ప్రక్రియ ఒకవైపు సజావుగా చేస్తూనే అనేక రకాలుగా రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ దీర్ఘకాలిక ప్రణాళిక వైపు రైతాంగాన్ని నడిపించినాం. మేము చెప్పిన మానసికంగా సన్నద్ధం చేస్తూ వచ్చినాం. ఏమని, అయ్యా మన ప్రాంతం తెలంగాణ సమశీతోష్ణ మండలం, నీళ్ల కరువు లేదు, కరెంటు కరువు లేదు, పెట్టుబడికి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చేయూతనిస్తుంది. మనం ఒక మూస పంటల వైపే పోకుండా పంటలను మార్చుకొని వేసుకుంటే భవిష్యత్తులో రాబోయే రోజులలో వ్యవసాయ పంటలు తగ్గించి ఉద్యాన పంటలను పెంచుకుంటే వరి ఇప్పుడు సుమారు రాష్ట్రంలో వానాకాలంలో 60, 65, 66 లక్షలు సాగవుతుంది. యాసంగిలో 50, 55 లక్షల దాకా సాగవుతుంది ఎకరాలు. దీన్ని కనీసం ఒక 20 లక్షల మేరకైనా ఒక 40, 45 లక్షలు వరి వేసినా వరి తప్ప వేరే పంటల పొలాలు ఉంటాయి. మిగతా వాటిలలో ఆయిల్ పామ్ను మనం విస్తారంగా పెంచుకుంటే ఒక 4-5 ఏళ్ల కాలంలో ఒక 20 లక్షల ఎకరాలలో కనుక తెలంగాణలో ఆయిల్ పామ్ సాగైతే వరి ద్వారా వచ్చేటువంటి ఈ ఇక్కట్లు ఏవైతున్నాయో ఎంతో కొంత మేరకు తగ్గిపోతాయి, రైతాంగానికి కూడా మేలవుతుంది మేము చెప్తూ వచ్చినాం. చెప్పి దానికి అనుగుణంగా మేము ఆ పాలసీని ఇంప్లిమెంట్ విజయవంతంగా చేసినాం. కాబట్టి గతంలో సమైక్య రాష్ట్రం మొత్తం పొడవునా 39,000 లేదా 40,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుంటే మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని 2 లక్షల పైచిలకు ఎకరాలకు తీసుకొని పోయినాం. ఇలా రైతులు ఆయిల్ పామ్ వేసి పంటముఖమైనటువంటి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మొదలు మేము చెప్పినప్పుడు వేసినటువంటి రైతులు ఇప్పుడు పంటలు వస్తున్నాయి. ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు వచ్చేడు వస్తాయి. అందుకే గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం. జాతీయ వేదికలలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమావేశాలు, కీలకమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ మాటగా, ఈ ప్రభుత్వం మాటగా అక్కడ మేము విన్నవించినాం. అదే మీరు ఆయిల్ పాము సాగు అనేటువంటిది ఒక రాష్ట్రంలో లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని మీరు ఒక మిషన్ మోడ్లో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీల వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో తక్కువ 60 లక్షల ఎకరాలలో కనుక ఆయిల్ పామ్ సాగై పంటలు వస్తే. బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఫెడరల్ స్ఫూర్తి కూడా మంచిదే, కానీ ఆ వికసిత్ రాజ్యం నుంచి వికసిత్ భారత్ ముందుగా అడుగులు వేయాలంటే కేంద్రం అనేక సూచనలు చేసింది. ఇది ఎలా సాధించాలి, వికసిత్ భారత్ సాధించాలంటే వికసిత్ రాష్ట్రాలుగా ఎలా అవతారం ఎత్తాలన్నటువంటి విషయాల కొరకు అనేక సూచనలు, సలహాలు చేసింది. ముఖ్యమంత్రుల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకున్నది. ఆ సమావేశం యొక్క స్ఫూర్తి తీసుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల ఎంఎస్ఎంఈలకి ప్రభుత్వం తరఫున బకాయిలుగా ఉన్నటువంటి సబ్సిడీలు, అది విద్యుత్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, ఫైనాన్స్ సబ్సిడీస్, వీటిని విడుదల చేయటలే ఈ రాష్ట్రంలో. ఇప్పుడు విడుదల చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఒక అంశం. రెండో అంశం, వికసిత రాజ్యాలు సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇతర అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయి, లబ్ధి పొందుతా ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి కూడా మన ముఖ్యమంత్రి పదే మాట్లాడుతూ ఉంటాడు. మొన్న నీతి ఆయోగ్ యొక్క సమావేశం యొక్క ఎజెండా అంశం కూడా అదే. కాబట్టి
ఏ పథకాలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేస్తూ అమలు జరగకుండా చూస్తూ వస్తోందో ఆ పథకాలు మొన్నటి యొక్క సమావేశ స్ఫూర్తితోనన్నా ఈ రాష్ట్రంలో అమలు చేయడం కొరకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక మన అందరికి కూడా తెలిసినవే పథకాలన్నీ కూడా. చాలా వ్యవసాయానికి సంబంధించిన పథకాలు చాలా ఉన్నాయి. ఉచితంగా పంపు సెట్లు ఇచ్చేటువంటి సోలార్ పంపు సెట్ల విషయంతో పాటు, ఆయుష్మాన్ భారత్తో పాటు ఇంకా అనేక విషయాల్లో కూడా ఎంఎస్ఎంఈలది సబ్సిడీల విషయంతో పాటు, దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అభివృద్ధికి సంబంధించిన విషయం కేవలం రాష్ట్ర రాజధానులే కాకుండా మరో కొన్ని రాజధానులు అంటే మరో కొన్ని నగరాలను కూడా ఎంపిక చేసుకుని అభివృద్ధి చేయాలని కూడా చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఆదాయం అందిస్తున్నటువంటి మహానగరం హైదరాబాదే. నియర్లీ 40% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ రిసోర్స్ హైదరాబాదే. ఆ దిశలో కూడా అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను భావిస్తా ఉన్నా, నేను అభిప్రాయపడుతున్నా. మరి ముఖ్యమంత్రి ఆ దిశగా నీతి ఆయోగ్ సమావేశంలో జరిగినటువంటి ఒక అంశాల విషయంలో మరి ముందడుగు వేస్తారని చెప్పని భావిస్తూ, ఎప్పుడు ప్రతిసారి కేంద్రం ఇచ్చేయలేదు, కేంద్రం వచ్చేయలేదు, కేంద్రాన్ని మేము ఇది కోరాం, కేంద్రాన్ని అది కోరాం, ఇంకా వాళ్ళు పెండింగ్లో పెట్టారు అన్నట్టుగానే ప్రతిసారి మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఫెడరల్ యొక్క స్ఫూర్తితోన రాష్ట్ర పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా వికసిత రాజ్యం కొరకు చేయవలసినటువంటి ఒక కార్యక్రమాల విషయంలో, అంశాల విషయంలో మీరు అడుగులు ఏ రకంగా ముందుకేస్తారనేది భారతీయ జనతా పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది, పరిశీలిస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే కాళేశ్వరం నోటీసులు. వైసీపీ లీడర్ పోతన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డే1 మహానాడు విజయవంతం. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.